యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. నాకు ఏడుపు వస్తుంది బావగారు, నాకు ఏడుపు వస్తుంది. ఏంటిది? మా అక్కకి మీరంటే చాలా ఇష్టం బావగారు. మా అక్క మీకు నచ్చని పని ఎప్పుడూ చేయదు. ఇట్స్ ఓకే నాని, ఏడవకు. నాని చూడు నాన్న, ఇందులో అక్క తప్పేం లేదు. ఎక్కడో పొరపాటు జరిగింది. అందరూ పెద్ద పెద్దవాళ్ళు వచ్చారా లేదా? వచ్చారు అంకుల్. మరి వాళ్ళందరి ముందు అక్క బాగుండాలి కదా. అందుకే మేమంతా అక్క బాగుండాలని చెప్పాం. అంతేనమ్మా, అంతే. ఇక నుండి మా అక్క బాగుంటుంది అంకుల్, ప్రామిస్. మా అక్కని బాధ పెట్టకండి అంకుల్, ప్లీజ్. లేదు నాన్న, అలా ఏ ఉండదు. లక్ష్మి, నువ్వైనా చెప్పమ్మా. నాని, నాని, బావగారు, అత్తయ్య గారు, మావయ్య గారు ఎంతో మంచి వాళ్ళు. నాకు ఏ కష్టం రానివ్వరు. నిన్ను, జాహ్నవిని కూడా బాగా చూసుకుంటారు. సరిగ్గా గుర్తు చేశావమ్మా. మీ పెళ్లికి ముందు నేను మాటిచ్చాను, నాని జాహ్నవిల బాధ్యత నాదే అని. ఇక నుండి నానిని జాహ్నవిని ఇక్కడే మీతో పాటే ఉండమని లక్ష్మి. వాళ్ళకేం కావాలో అన్నీ నేను చూసుకుంటాను. ఓరి నాయనో, ఈ మనిషేంటి పిల్లల్ని ఇక్కడే ఉండిపోమంటున్నాడు? అలా ఉండిపోతే ప్లేడర్ ముసలోడు నాకివ్వాల్సిందివ్వడు. అయ్యో, అలా అంటారేంటన్నయ్యా? పిల్లలు ఇక్కడే ఉంటే ఎలా? అయినా మేం లేము. అంటే లక్ష్మిని వదిలి పిల్లలు ఉండలేకపోతున్నారు కదా అని. అది వాళ్ళ ప్రేమ. అయినా మా పిల్లల్ని ఇక్కడ ఎలా ఉంచగలం? ఇప్పటికే మా అమ్మాయిని మీ కోడల్ని చేసుకుని మాకెంతో అదృష్టాన్ని ఇచ్చారు. ఇప్పుడు ఈ పిల్లల గురించి కూడా మీరు ఆలోచించాలా? వీళ్ళ బాధ్యత మాది. బావుగారు, ఇక మేం కూడా బయలుదేరతాం. అలాగే వెళ్ళొస్తామండి.
చాలు వెళ్దాం రా. రా నాన్న, పదమ్మా, పద. ఏయ్, నాని నాని, అమ్మా లక్ష్మి, వెళ్ళొస్తామమ్మా. బాబాయ్, తమ్ముడు చెల్లి జాగ్రత్త బాబాయ్. నేను ఉన్నాను కదమ్మా, నువ్వు నిశ్చింతగా ఉండు. పద నాని, పద. జాహ్నవి, పదమ్మా, రా, పదండి. మా అక్కకి మీరంటే చాలా ఇష్టం బావగారు. మా అక్క మీకు నచ్చని పని ఎప్పుడూ చేయదు. బావగారు, అత్తయ్య గారు, మావయ్య గారు ఎంతో మంచి వాళ్ళు. నాకు ఏ కష్టం రానివ్వరు. ప్రతిరోజు ఓ గండంలా తయారైంది. మళ్ళీ ఈరోజు కూడా ఈ గదిలో తనతో ఉండాలంటే నా వల్ల కావట్లేదు. ఏమండి, సారీ లక్ష్మి. దేనికండి? అదే ఇందాక ఫంక్షన్లో నేను మా అమ్మకి సపోర్ట్గా మాట్లాడాను కదా. అయ్యో, అలాంటిదేం లేదండి. మీరు కరెక్ట్గానే చెప్పారు. ఎందుకంటే తప్పు నాదే. నేనే కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది. కాస్త కాదు, చాలా జాగ్రత్తగా ఉండాలి లక్ష్మి. మా ఫ్యామిలీకి చాలా నియమ నిబంధనలు ఉంటాయి. వాటిని ఎప్పటికప్పుడు అర్థం చేసుకుంటూ పాటిస్తూ ఉండాలి. మా ఫ్యామిలీ ఏంటండి, ఇది మన ఫ్యామిలీ, నా కుటుంబం. ఇక్కడ నియమాలు ఆచరించదగినవి, నిబంధనలు అవసరమైనవి. వాటిని అర్థం చేసుకుంటాను. ఇక ముందు నా వైపు నుండి ఏ తప్పు జరగకుండా చూసుకుంటాను. ఎవరు బాధపడకుండా మసులుకుంటాను. లక్ష్మి, నువ్వెందుకో డల్గా ఉన్నట్టున్నావు? డల్గానా? లేదే. నోనో,
నీలో ఏదో నీరసం కనిపిస్తుంది. పడుకొని రెస్ట్ తీసుకో. అయ్యో నిజమండి, నాకెలాంటి నీరసం లేదు. ఒకవేళ నీరసం ఉన్నా కూడా మిమ్మల్ని చూడగానే ఆవిరైపోతుంది. లక్ష్మి, నీకు తెలీదు, నీ మొహంలో నాకు నీరసం కనిపిస్తుంది. అది అమ్మకెప్పుడు నీరసంగా కనపడకూడదు. హాయిగా పడుకో. అది కాదండి, నేను లక్ష్మి నువ్వు పడుకో. రా, చెప్తున్నాను కదా, రెస్ట్ తీసుకో. అయ్యో నాకు ఇంపార్టెంట్ కాల్ ఉంది, నేను మాట్లాడొస్తాను. రెస్ట్ తీసుకో. ఏమండి మిత్ర గారు, ఏమైంది దీనికి? ఎందుకు ఇలా చేస్తున్నారు? అడిగితే ఏమనుకుంటారో, కానీ అడగకపోతే ఆయన మనసు ఎలా తెలుస్తుంది? ఏంటి ఆవేశం? ఏదో జరిగిందని ఆవేశపడితే ఎలా? ఆవేశపడకుండా ఆనందపడరా? నాకక్కడ తేళ్లు జరలు పాకినట్టుంది. అలా అనిపించడం కామన్ బేబీ, కానీ తప్పదు. ఎలా అనగలుగుతున్నావు? అసలు అక్కడ ఏం జరిగిందో నీకు తెలుసా? ఏం జరిగింది? అక్కడ నువ్వు చేసిన ఘనకార్యానికి లక్ష్మి నీ చెంప పగలగొట్టింది, అంతేగా? అలాంటి పని చేస్తే ఎవరైనా అలాగే రియాక్ట్ అవుతారు. మీకెలా తెలుసు నాన్న? నాకే కాదు, మీ అమ్మకు కూడా తెలుసు. నిన్ను లక్ష్మి కొట్టినప్పుడు మేము చూసాం. అస్సలు నువ్వు చేసిన పనికి లక్ష్మి కొట్టి వదిలేసింది, మరొకరైతే చంపేసేవాళ్ళు. ఎందుకు ఆ కోపం? మనుషులు చేయాల్సిన పనే నాది. జరిగేది లక్ష్మి పెళ్లి. ఆ పెళ్లి పందిట్లో తన స్థానంలో నువ్వు కూర్చోవాలని, మిత్రతో తాళి కట్టించుకోవాలని ఎలా అనుకున్నావు? అందరి ముందు తనని అవమానించాలనుకోవడం, లక్ష్మి పెళ్లి చెడగొట్టాలనుకోవడం, అసలు ఏంటిదంతా? అవును, నేనిష్టపడ్డవాన్ని, నేను చేసుకోవాలనుకున్న మిత్రాని ఇంకో ఆడది, అందులో లక్ష్మి చేసుకుంటే నాకెలా ఉంటుంది? వాళ్ళు రాలగొడతాను. బుద్ధి లేకపోతే సరే, ఆలోచనకి ఆశకి ఓ హద్దుండాలి. లక్ష్మిని ఇష్టపడి వాళ్ళు వాళ్ళ కోడలిగా చేసుకుంటే నువ్వు అతన్ని కోరుకోవడమేంటి? ఎవరైనా వింటే మొహాన ఉమ్మేస్తారు. ఛీ! అది మర్చిపోయి ఇంకా నువ్వు లక్ష్మిని అవమానించే ప్రయత్నం చేస్తే అది దరిద్రం. ఏంటి దరిద్రం? ఎంత ధైర్యం లేకపోతే ఆ లక్ష్మి నా కూతురి మీద చేసుకుంటుంది? అది చూసినప్పుడే నా కడుపు రగిలిపోయింది. కానీ పెద్దింటికి వెళ్ళాం కదా, అందరి ముందు గొడవ ఎందుకని నోరు మూసుకొని ఊరుకున్నాను. అసలు నిన్ననాలి. చేసిందే దుర్మార్గం, మళ్ళీ కూతుర్ని వెనకేసుకొస్తున్నావా? ఓ తల్లి చేయాల్సిన పనేనా ఇది? ఇకనైనా కాస్త మనుషుల్లా ప్రవర్తించండి. చూసావా మీ ఆయన ఎలా మాట్లాడుతున్నాడు? చాలు, నువ్వేం బాధపడకు. ఎందుకు పనికిరాని ఆ లక్ష్మి నీ మీద చేసుకుంటే నేను మాత్రం ఊరుకుంటానా? నువ్వు వెళ్లాల్సిన ఇంటికి అది వెళ్ళింది. అది చాలదన్నట్టు ఇప్పుడు నిన్నే కొట్టింది.
దాని సంగతి ఏంటో చూస్తాను. నువ్వు కాస్త ఓపిక పట్టు బేబీ. రా, ఇలా కూర్చో. రా. రే, ఇంకా ఎంతసేపు? త్వరగా కానివ్వండి. అలాగే సార్. శ్రీనివాస్ మేడం. ఇల్లంతా నీట్ గా ఉండాలి. ఓకే మేడం. ముఖ్యంగా స్టాఫ్ చాలా అలర్ట్ గా ఉండాలి. ఓకే శ్రీనివాస్, ఆ టై సరిగ్గా పెట్టుకో. సారీ సార్. బావగారి దగ్గర సారీ చెప్పే అవకాశం ఉంటుందేమో గానీ పెద్దనాన్న గారి దగ్గర ఆ ఛాన్స్ ఉండదు. మా తాతగారు క్రమశిక్షణకి మారుపేరు. కల్చర్ కి జిరాక్స్ కాపీ. బాబు గారు, పెద్ద అమెరికా నుంచి వస్తున్నారా? కాదు, మైసూర్ నుండి. సంజనా, త్వరగా రా. సంజు, ఏంటి హడావిడి? వచ్చి చెప్తాను దినా. అమ్మా, పెద్ద మీద పని చెప్తాను చూడు. ఏంటి కంగారు? అందరూ ఎందుకింత అలర్ట్ అవుతున్నారు? అసలు ఎవరు వస్తున్నారు? వచ్చినట్టున్నారు. సరే. తాతయ్య వచ్చారు. నన్నా నేను బాగున్నాను నాన్న. మీరెలా ఉన్నారు? నాకేంటమ్మా, ఐఎమ్ వెరీ హ్యాపీ. నమస్తే సార్. నమస్తే. హే జయదేవ్, లేలే. ఏంటిది? అయినా నీ స్థానం అక్కడ కాదు, ఇక్కడ. కృతజ్ఞుని సార్. 25 ఏళ్ళయిందయ్యా నా అదృష్టాన్ని, నా గౌరవాన్ని, నా ప్రాణాన్ని నీ చేతుల్లో పెట్టి. ఈ రోజుకి వాటిని అపురూపంగా కాపాడుకుంటున్నాం. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మ్యాన్. థ్యాంక్ యూ సార్. ఇంకా సారేంటయ్యా, మావయ్య అని పిలు. అది మీ గొప్పతనం సార్. భక్తుడికి దేవుడు దర్శన భాగ్యం ఇస్తేనే అది అదృష్టం. కాని ఈ భక్తుడికి ఏకంగా మీ గుడిలో అర్చకుడిగా అవకాశం ఇచ్చారు. అది వరం. అంతటి వరాన్నిచ్చిన మిమ్మల్ని పూజించుకోవడం తప్ప విస్మరించడం కుదరదు. అంతా బాగానే ఉంది, కానీ నాకు తెలియకుండా నా మనవడి పెళ్లి ఎందుకు జరిపించారు? ఏవండి, చెప్పండి. ఐఎమ్ సారీ నాన్న. సారీ ఎందుకమ్మా? బట్ వై? అది కాదు మావయ్య గారు. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అంటారు కదా. మిత్ర జాతకం ప్రకారం వాడికి పెళ్లి గడియలొచ్చేశాయి. ముహూర్తం కుదిరింది. అమ్మాయి గుణవంతురాలు. అందుకే ఇక తప్పలేదు. ఇట్స్ ఓకే. ఏయ్ మనోడా, కమ్ కమ్ కమ్. హాయ్ తాతయ్య. లే. నీకు మీ అమ్మ మాట వేదవని తెలుసు. నువ్వు మీ అమ్మ చెప్తే ఏదీ కాదనవని తెలుసు. కాని ఈ తాతయ్య లేకుండా పెళ్లి చేసుకుంటావనుకోలేదు. అంటే తాతయ్య, అది అనుకోకుండా అలా. సరే,
ఇంతకీ కొత్త పెళ్లి కూతురు నా మనవరాలెక్కడా? నమస్కారం తాతయ్య గారు. దీర్ఘాయుష్మాన్ భవ. నీ పేరేంటమ్మా? లక్ష్మి. పేరుకు తగ్గట్టే లక్ష్మీదేవిలా ఉన్నావు. నీ పెళ్లికి రాలేకపోయాను. ఈ తాతయ్య నీకు ఏమీ ఇవ్వలేకపోయాను అనే ఫీలింగ్ లేకుండా నీకు చిన్న కానుక తెచ్చాను.